సో జనరల్గా క్యాన్సర్ అనగానే మనందరికీ కామన్గా అందరికీ తెలిసింది కీమో, రేడియోథెరపీ ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి. సో ఈ పెరిటోనియల్ క్యాన్సర్లో ప్రత్యేకంగా ఏమైనా థెరపీస్ ఉంటాయా? సో పెరిటోనియల్ క్యాన్సర్స్ మిగతా క్యాన్సర్స్ లాగా ట్రీట్మెంట్ రెస్పాన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ పెరిటోనియల్ బ్యారియర్ అంటాం. అంటే మనం ఏదైతే కీమోథెరపీ అంటే క్యాన్సర్కి వాడే అన్ని ఇంజెక్షన్స్ మందుల్ని కీమోథెరపీ డ్రగ్స్ అంటాం. అవి బ్లడ్లో ఇస్తాం. బ్లడ్లో ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఏదైతే ఆర్గన్ ఎఫెక్ట్ అయిందో అక్కడికి పోయి యాక్షన్ చేస్తాయి. సో ఇలాగే పెరిటోనియం లాక్ చేయడానికి దానికి మధ్యలో ఒక గోడ అంటాం, పెరిటోనియల్ బ్యారియర్ అంటాం. సో డ్రగ్స్ క్రాస్ కాకపోవడం వల్ల ఈ పేషెంట్స్ ఇంతకుముందు కీమోథెరపీకి రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. సో ఇప్పుడు షుగర్ బేకర్ గారు కనపట్టింది, కానీ మనం చేసే ట్రీట్మెంట్స్ కానీ ఏంటంటే పెరిటోనెక్టమీ అంటాం. ఆ పెరిటోనియల్ లేయర్ ఏదైతే ఉందో, సో పెరిటోనియల్ లేయర్ లెంత్ సర్ఫేస్ ఏరియా అంటాం ఈజ్ ఈక్వల్ టు స్కిన్ సర్ఫేస్ ఏరియా. బాడీ మీద స్కిన్ ఎంత ఉందో అంత పెరిటోనియం ఉంటుంది. ఆ లేయర్ను మొత్తము తీసేసి అప్పుడు కీమోథెరపీ హైపెక్ అంటాం. ఏంటి హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అని వినింటారు. సో ఆ డ్రగ్స్ని మనం కడుపులో 42 to 43 degrees Celsiusలో కీమోథెరపీ డ్రగ్స్ పెడితే అప్పుడు డ్రగ్ పెనట్రేషన్, ఆ హీట్ వల్ల డ్రగ్ యాక్షన్ పెరిగి అక్కడ మొత్తం కంటి కనపడిన టిష్యూ అంతా తీసిన తర్వాత కంటికి కనపడిన కణాలని వాటిని చంపేస్తాయి. దీనివల్ల మనకు ఎఫెక్టివ్ యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ వస్తుంది. ఆ డిసీజ్ని కూడా కంప్లీట్గా తీయగలుగుతాం. సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ లైక్ కీమోథెరపీ పనిచేయదు. ఎక్స్టెన్సివ్ సర్జరీస్, సైటోరెక్టివ్ సర్జరీ అంటాం, కీమోథెరపీ విత్ ఇన్ ద అబ్డమెన్ హైపెక్ అంటాం, లేకుంటే నార్మల్ థర్మిక్ అంటాం, నార్మల్ టెంపరేచర్లో కీమోథెరపీ నైపెక్ అంటాం. ఇవి అయిపోయిన తర్వాత కొంతమందికి అడ్జువెంట్ తర్వాత అంతా ఆపరేషన్స్ రికవర్ అయిన తర్వాత మళ్ళీ కీమోథెరపీ కూడా అవసరం అవుతుంది. సో ఇవి ట్రీట్మెంట్ మోడల్. రేడియేషన్ ఇప్పటి వరకు వీటిలో యూజువల్లీ రేడియేషన్ వాడరు. ఓకే.